హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అది నేను కస్టమర్ని తీసుకొచ్చాను, మీతో మాట్లాడాలంట సార్. ఓకే అమ్మా, తీసుకురండి. ఓకే. 1 మినిట్ అమ్మా. చెప్పండి సార్. నువ్వు ఆఫీస్లో ఎప్పుడు చేయలేను? అదే సార్, మీరు 1 వీక్లో కాల్ చేస్తా అన్నారు కదా, మీరు మర్చిపోయారేమో అని చెప్పేసి నేనే కస్టమర్ని తీసుకొని వచ్చాను సార్. ఇదే వద్దని మేము అనుకుంటే మర్చిపోయినా అనుకోలేదు, ఇట్లా అర్థమైనట్టు. సరేలే, కస్టమర్ నేను తీసుకొచ్చింది. సరే అమ్మా, తీసుకురండి. ఓకే సార్. హలో సార్. అండి, వెల్కమ్ టు కే గ్రూప్ సార్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ శ్రీనివాస్. ఐఎమ్ శ్యామ్, అడ్వకేట్ ఎల్ఎల్బి అండి. ఈవెంట్ మేనేజింగ్గా పెళ్లి ఫంక్షన్స్, సారీ ఫంక్షన్స్, ధోతి ఫంక్షన్స్ అన్నిటికీ ఆర్గనైజేషన్ చేస్తామండి. ఇప్పుడు అలాంటి ఫంక్షన్స్ ఏం లేవు, శారీ ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు ఏం లేవు సార్. సారీ సార్. పర్లేదండి, ఏమైనా ఉంటే చెప్తారేమని చెప్తున్నా. బిజినెస్లో ఉన్నాం కాబట్టి, మార్కెట్లో ఉన్నాం కాబట్టి మనం ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం మంచిది కదండి. సార్, ఇప్పుడు వచ్చిన బిజినెస్ గురించి మాట్లాడుకుందాం, తర్వాత మీ బిజినెస్. ఓకే ఓకే అండి. మా పాప మీ గురించి, మీ కంపెనీ గురించి చెప్తుంటుందండి. ఏంటిది, మీ పాపనా? సారీ అండి, మీ పాప అండి. ప్రైస్ ఎంత ఉందండి? అపార్ట్మెంట్కి అయితే ఎంత ఉంది, ఓపెన్ ప్లాట్స్కి అయితే ఎంత ఉంది? సార్, ఇది వచ్చేసి మనకు అపార్ట్మెంట్ వచ్చేసి 4500 ఫర్ ఎసెప్టీ సార్. మనకు ఓపెన్ ల్యాండ్ వచ్చేసి 5500 ఫర్ స్క్వేర్ యార్డ్స్. ఓకే ఓకేనా. 150 స్క్వేర్ యార్డ్స్ అండ్ 300 స్క్వేర్ యార్డ్స్, 600 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉంటాయి సార్ ప్లాట్ సైజెస్. ఓకే ఓకే అండి. లేదండి, మాకు అమ్మాయి ఏమో 3500 అని చెప్పింది, మీరేమో 5500 అని చెప్తున్నారు. నేను చెప్పిన నీకు 3800కి ఇస్తాను అంటే సార్, అది వాళ్ళు లాస్ట్లో ఎలాగైనా తగ్గించమంటే మనం తగ్గిస్తాం కదా సార్, అందుకని నేను అదే ముందే డిస్కౌంట్ చేసి చెప్పేసినాను అనమాట. అయినా సార్, అడ్వకేట్ సార్ ఒక్కరు తీసుకున్నారనుకో చాలా మందిని రిఫరెన్స్ ఇస్తారు, మంచి బిజినెస్ వస్తుంది సార్ మనకి. ఇది వచ్చేసి అపార్ట్మెంట్ బ్రోచర్. మనకి అపార్ట్మెంట్స్ అవసరం లేదు కాబట్టి ఓపెన్ ప్లాట్. ఓకే, ఇది ఓపెన్ ప్లాట్ లేఅవుట్ అనమాట. దీంట్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి బాబాయ్ మనకి. దీంట్లో మనకి వెస్ట్ ఫేసెస్ ఉన్నాయి, కార్నర్ బీట్స్ ఉన్నాయి, ఏదో ఒకటి తీసేసుకుందాం మనము. మనకు ఓన్లీ అయితే ఈస్ట్ అయితే మనకు సెంటిమెంటల్ వర్కౌట్ అవుతుంది. లాస్ట్ టైం తీసుకున్నా కూడా అట్లానే ఉండదు, అన్న వాళ్ళు తీసుకున్నారు మొన్న. అవును, ఇట్లయితే బాగుంటుంది బాబాయ్. వాళ్ళు కూడా మనకి నా ఈస్ట్ తీసుకుని సెంటిమెంటల్ అదే బాగుంటుంది మనకు. అది ఈస్ట్ ఏమైనా అవైలబుల్ ఉంటే చూద్దాం. నార్త్ కూడా ట్రై చేయొచ్చు కదా, కార్నర్ బీట్ ఉంది, రోడ్ ఫేసింగ్ ఉంది, బాగుంటది కదా బాబాయ్. మనకి ఈస్ట్ లో ఈ లైన్ లో ఉంటే చూడండి, లైన్ లో ఉన్నాయి ఓకే, కానీ అన్ని ఈస్ట్. ఒకసారి మీ సార్ అనుకోండి బేట, కనుక్కోండి. ఫస్ట్ మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కదా సార్ దగ్గరికి వెళ్ళేది. మనకైతే ఈస్ట్ వర్కౌట్ అవుతుంది, అదొక్కటే తీసుకున్నాం. లాస్ట్ టైం అన్న వాళ్ళు తీసుకున్నది కూడా అదే అవుతుంది. అదే కానీ అదే మన సెంటిమెంటల్ ఈస్ట్ వర్కౌట్ అవుతుంది కాబట్టి ఒకసారి కొత్తగా ట్రై చేయొచ్చు కదా. అలా పోయి మాట్లాడుకోపోరి, మాట్లాడుకో నా దగ్గర రండి. ఈ మాత్రం నా దగ్గరికి ఎందుకు వచ్చినట్టు? లేదు సార్, సారీ సార్, మీరే మాట్లాడండి సార్. ఒకవేళ మీరు ఫైనల్ అనుకుంటే మనకు బుకింగ్ అమౌంట్ వచ్చేసి 1 lakh రూపీస్ ఉంటుంది సార్. 1 lakh కట్టి బుక్ చేసుకోండి సార్. 1 lakh ఏదో ఖాళీగా అని చెప్పి ఆఫీస్ రాబాయి అంటే వచ్చిన 1 lakh కట్టాలంటే ఎడికి తెచ్చి కట్టాలి. ప్లాట్ కూడా ఇంట్రెస్ట్ లేదు, దగ్గర పైసలు కూడా లేవు. నిజం చెప్పమ్మా, కస్టమర్ అయినా ఆయన? మా బాబాయ్ సార్. మీ బాబాయ్ నన్ను తీసుకొచ్చినావమ్మా? అంటే ఫస్ట్ టైం వెళ్తున్నా కదా సార్, వెళ్ళేటప్పుడు కస్టమర్తో వెళ్తే మంచి ఇంప్రెషన్ వస్తుందని మా మమ్మీ చెప్పింది సార్. నువ్వు ఇట్లాంటి పనులు చేస్తే మీ మమ్మీ ఇంప్రెషన్ అవుతుంది కావచ్చు, ఇక్కడ ఎవరు ఇంప్రెషన్ కారు. మీరు అనవసరంగా నా టైం వేస్ట్ చేయకుండా బయలుదేరండి. ఏందమ్మా, ఒక రెస్పెక్ట్ లేదు, ఏం లేదు, ఒక కాఫీ లేదు, టీ లేదు. ఏదో రియల్ ఎస్టేట్ ఆఫీస్ అంటే టీ కాఫీ బూస్ట్ ఉంటుంది అనుకున్నా. బూస్టులు కాఫీలు తాగడానికి మీరేం చిన్నపిల్లలు కాదు, బయలుదేరండి. సార్, అది రేపు గణేష్ నిమజ్జనం ఉంది కదా సార్, ఇంతకు ఆఫీస్ ఉంటుందా, హాలిడేనా? నువ్వు జాయిన్ అయినప్పుడు చూద్దాంలే అమ్మా, తలకే నాకు ఫోకస్. అదేంటి సార్, కస్టమర్ని తీసుకొచ్చిన జాయిన్ చేసుకోరా? కస్టమర్లను తీసుకొస్తే జాయిన్ చేసుకుంటామమ్మా, కానీ బాబాయిలను అన్నలను తీసుకొస్తేనే జాయిన్ చేసుకో. అరే బాబు, నేను ఫస్ట్ బయటికి పంపించాను. ఏం వద్దులే సార్, నేనే వెళ్తాను.